ఈ రాత్రికాల సమయం మరి దేవుడు మహాకృపని బట్టి మనందరికీ ఆరాధించడం ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి దైవజనులకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. సంఘస్థులందరికీ కూడా ఈ రాత్రికాల సమయం మీ అందరికీ కూడా ప్రభు నామమున ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే నేను మూడు మాటలుగా చెప్తాను. సమయం తక్కువ ఉంది కాబట్టి సాక్ష్యం మొత్తం చెప్పాలంటే 2.5 గంటల టైం పడుతుంది. సో చిన్నగా మీకు అర్థమయ్యేలాగున దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యమును, నేను ఇలా మారాను, ఒక అనేక పాపాత్మలో కూరుకుపోయిన నాకు దేవుడు ఎలా మార్చాడు నేను మీకు ఒక 2 మాటలలో క్లుప్తంగా చెప్తాను. సో దేవుడు మన యందు ముందే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన జీవితాలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత దేవుడు ఉంచాడు అనమాట. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మనం అందరం ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాము. సో ఇర్మియా గ్రంథం 1:5 చూస్తే, ఇర్మియా 1:5, గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించిన. చాలా హల్లెలూయా. దేవుడు మనందరికీ ఒక ప్రత్యేకత కలిగి, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఒక ప్రత్యేకత కలిగి మనకు దేవుడు ఇచ్చిండు. సో అది మనం అందరం తెలుసుకోవాలా. అనేక సందర్భాలలో మనకు దేవుడు దైవజనుల ద్వారా కానీ అనేక మంది ద్వారా మనకు తెలియజెప్తాడు, కానీ మనం అది గ్రహించము. సో ఈ ప్రత్యేకత అనేది మన ప్రతి ఒక్కరికి దేవుడు వాక్యం ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ దైవజనుల ద్వారా కానీ మనకు చెప్పినప్పుడు మనం అది గ్రహించి, అరే దేవుడు నా యందు ఒక ప్రత్యేక దృష్టి ఉంచాడు, అది నేను తెలుసుకోవాలా అని మనం ఆ ప్రత్యేక దృష్టి కలిగి మనం ఉండాలా. అయితే దేవుని ప్రత్యక్షత మనం గ్రహించకుంటే ఏమవుతుంది అంటే, దేవునికి దూరంగా ఉంటే ఏమవుతుంది, దేవుడిని నమ్మకుండా మనము ఈ లోకానుసారంగా జీవిస్తే ఏమవుతుందో చూద్దాం. నా జీవితంలో అదే జరిగింది. ద్వితీయోపదేశకాండం 28:15, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునేవాలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అని దేవుడు సెలవిస్తాడు. ఇందులో అన్ని కూడా శాపములు. మనం దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోకుండా ఏమేమి శాపములు మనకు కలుగుతాయో దేవుడు చక్కగా వివరించాడు.